ఫైనల్లీ 4 సంవత్సరాల వెయిటింగ్ తర్వాత సస్పెన్స్కి తెరపడింది. అఫీషియల్గా భారతదేశంలో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ CAA అమల్లోకి వచ్చేసింది. నిన్న సాయంత్రం అఫీషియల్గా భారత హోమ్ మినిస్ట్రీ ఈ విషయాన్ని నోటిఫికేషన్ ద్వారా తెలిపారు. నిజానికి వారం రోజుల ముందే భారత హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఒక మీడియా ఈవెంట్లో పాల్గొంటూ CAAపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. 600 100 CAA 100% అమల్లోకి వచ్చి తీరుతుంది, అతి త్వరలో మీరు చూస్తారు అని హింట్ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం వారం తిరగకుండానే CAAని అమల్లోకి తెచ్చి చూపించారు. ఇక్కడ చూడొచ్చు, ద మోడీ గవర్నమెంట్ టుడే నోటిఫైడ్ ద సిటిజన్షిప్ అమెండ్మెంట్ రూల్స్ 2024. అమిత్ షా గారు ఈ విషయాన్ని ట్వీట్ చేసి తెలిపారు. అదేంటి, CAA బిల్ 2019లోనే పాస్ అయ్యింది కదా, మరి 2024 అంటారేంటి అని ఆశ్చర్యపోకండి. 2019లో పార్లమెంటులో CAA బిల్ పాస్ అయ్యింది. కానీ కొంతమంది ప్రబుద్ధులు కావాలని CAAని NRCకి జోడించి భారతదేశంలోకి వలస వచ్చిన ముస్లింలందరినీ దేశం నుండి కట్టుబట్టలతో తరిమి కొట్టేందుకే మోడీ గవర్నమెంట్ ఈ CAAని తీసుకొచ్చిందని తప్పుడు ప్రచారం జరిపించి దేశంలోని నలుమూలల్లో ప్రొటెస్టులు జరిపించారు, అల్లకల్లోలం చేశారు. ఢిల్లీలోని షాహీన్బాగ్ కొన్ని వారాల పాటు అట్టుడికిపోయింది. అస్సాంలోని గువాహటీలో పెద్ద స్థాయిలో ప్రొటెస్టులు జరిగాయి. అస్సాంది డిఫరెంట్ కేసు అనుకోండి, దీని గురించి తర్వాత చెప్తాను. ఇలా ప్రొటెస్టులు జరుగుతున్న సమయంలో కోవిడ్ మహమ్మారి ఎంట్రీ ఇచ్చుకుంది. దాంతో CAA కాస్త అటకెక్కేసింది. అంటే బిల్ పాస్ అయ్యింది. అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు బిల్పై సైన్ చేయడంతో బిల్ చట్టంగా కూడా మారింది. కానీ రూల్స్ని అమల్లోకి తీసుకురాలేదు. ఈరోజు CAA రూల్స్ అమల్లోకి రావడంతో CAA అమెండ్మెంట్ రూల్స్ 2024 పేరుతో రిలీజ్ చేయడం జరిగింది. ఇంతకీ తప్పుడు ప్రచారం ఎవరు చేశారు? ఈ తప్పుడు ప్రచారానికి మూలాలు ఎక్కడ ఉన్నాయి? ఇది నిజానికి భారత ఇంటర్నల్ మ్యాటర్. కానీ తప్పుడు ప్రచారాలు ఫారెన్ నుండి పుట్టుకొస్తాయి. అంతెందుకు, అప్పుడే కాదు, ఇప్పుడు ఈ విష ప్రచారం కొనసాగుతూనే ఉంది. మొన్నటి వరకు ఇజ్రాయెల్ని టార్గెట్ చేస్తూ హమాస్ పందులకు వంతపాడిన ఓ దిక్కుమాలిన పత్రిక ఈరోజు CAA రూల్స్ని అమల్లోకి తీసుకురాగానే ఏమని ప్రచురించిందో చూడండి. ఇండియా ఇంప్లిమెంట్స్ యాంటీ ముస్లిం 2019 సిటిజన్షిప్ లా. అల్ జజీరా పత్రిక ఆల్రెడీ డిక్లేర్ చేసి పడేసిందండి CAA అనేది ఒక యాంటీ ముస్లిం లా అని. భారత్లో కొంతమందికి అల్ జజీరా ఏం చెప్తే అదే భగవద్గీత, అదే ఖురాన్, అదే బైబిల్, భారత రాజ్యాంగం కంటే వీరికి అల్ జజీరా లాంటి విషపత్రికలు రాసే రాతలపైనే ఎక్కువ నమ్మకం. ఇప్పుడు చూడండి, ఈ రాతలు విని కొన్ని పార్టీలు, ప్రబుద్ధులు భారత్లో రోడ్ల మీదకి వస్తారు. సోషల్ మీడియాలో యాంటీ ముస్లిం లా, ముస్లింలపై అరాచకం, ఇలా రకరకాల నేరేటివ్ టైటిల్స్తో క్యాంపెయినింగ్ జరుగుతుంది. ఎంతలా ప్రచారం చేస్తారంటే పాపం ఏమీ తెలియని అమాయకులు అవును ఇది నిజమేమో అనుకునేంతలా. అందుకే CAAపై ఫుల్ క్లారిటీ రావడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. CAAకి ముస్లింలకు అసలు ఎలాంటి సంబంధమే లేదు. CAA ఫుల్ ఫామ్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. ఈ యాక్ట్ పూర్తిగా అర్థం కావాలంటే మనకి కొంచెం ఫ్లాష్ బ్యాక్ తెలియాలి. మీరందరూ కాశ్మీర్ ఫైల్స్ అనే మూవీ చూసే ఉంటారు. ఆ మూవీలో కాశ్మీర్ నుండి ఎలా కాశ్మీరీ పండిట్లను కట్టుబట్టలతో తరిమి కొట్టారో, ఎలా వాళ్లపై అత్యాచారాలు చేశారో కళ్ళకు కట్టినట్లుగా చూపించారు. కాశ్మీర్ నుండి కొన్ని లక్షల మంది కాశ్మీరీ పండిట్లు భారత్లోని ఇతర ప్రాంతాలకు వలసపోయి ఇప్పటికీ అక్కడే జీవితాలను గడుపుతున్నారు. సేమ్ అలాగే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో కూడా మైనారిటీస్ల పైన ఇలాగే అత్యాచారాలు జరిగాయి. ముస్లిమ్స్ మెజారిటీగా ఉన్నటువంటి ఆ దేశాల నుండి అనేక మంది మైనారిటీస్ భారత్లోకి శరణార్థులుగా వలస వచ్చారు. దాంతో 1955లో భారత గవర్నమెంట్ సిటిజన్షిప్ యాక్ట్ని తీసుకొని వచ్చింది. అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు భారత ప్రధానిగా ఉన్నారు. బ్రిటిష్ వాడు వెళుతూ ఇండియా పాకిస్తాన్ పార్టిషన్ పుల్లపెట్టాడు. ప్యూర్గా రిలీజియన్ బేస్ పైన ఇండియా పాకిస్తాన్ పార్టిషన్ జరిగింది. అందుకే పాకిస్తాన్ తన దేశాన్ని అఫీషియల్గా ఒక ముస్లిం దేశంగా ప్రకటించుకుంది.
ఈ లెక్కన భారత్ తనను తాను ఒక హిందూ దేశంగా ప్రకటించుకోవాలి. కానీ ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా అలా జరగలేదు. 1947లో పాకిస్తాన్ భూభాగంలో ఉన్నటువంటి నాన్ ముస్లిమ్స్లో చాలామంది ఇండియాకి వలస వచ్చారు. ఇండియాలో ఉన్నటువంటి చాలామంది ముస్లిమ్స్ పాకిస్తాన్కి వలసపోయారు. ఈ సీన్ మీకు బాగా అర్థం కావాలంటే గదర్ మూవీలో ఫస్ట్ 30 minutes చూడండి, చాలా బాగా అర్థమవుతుంది. అలా వచ్చిన లక్షల మంది నాన్ ముస్లిమ్స్ భారత్లో నాన్ రెసిడెంట్స్గా అలాగే ఉండిపోయారు. ఆ తర్వాత కూడా పాకిస్తాన్, బంగ్లాదేశ్లో మైనారిటీస్ పైన అత్యాచారాల కారణంగా ప్రాణభయంతో మైగ్రేషన్ కొనసాగుతూనే వచ్చింది. ఈ శరణార్థుల సమస్యకు పరిష్కారంగానే అప్పటి నెహ్రూ గవర్నమెంట్ 1955లోనే ఈ సిటిజన్షిప్ యాక్ట్ని తీసుకువచ్చింది. ఆ తర్వాత ఈ యాక్ట్లో అనేక మార్పులు చేర్పులు జరిగాయి. చివరికి 2019లో మోడీ గవర్నమెంట్ ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చింది. అందుకే సిటిజన్షిప్ యాక్ట్ కాస్త సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్గా మారింది. ఇంతకీ ఏంటి ఆ అమెండ్మెంట్? పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ల నుండి భారత్కి వలస వచ్చిన పీడితులకు సిటిజన్షిప్ ఇవ్వడానికి ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చారు. ఈ 3 దేశాల్లో మైనారిటీస్ పైన అత్యాచారాలు జరిగాయి. ఆ మైనారిటీస్లో 6 గ్రూపులను అమెండ్మెంట్ కింద చేర్చారు. హిందువులు, సిక్కులు, బుద్ధిస్టులు, జైన్లు, పార్సీలు, క్రిస్టియన్లు. ఆ దేశాల్లో మైనారిటీ అయినటువంటి ఈ 6 మతస్థులకు ఈ అమెండ్మెంట్ వర్తిస్తుంది. వీరు భారతదేశానికి 2014 డిసెంబర్ 31కి ముందు వచ్చిన వారై ఉండాలి. ఆ తర్వాత వచ్చిన వాళ్ళకి ఈ అమెండ్మెంట్ వర్తించదు. అలాగే అంతకుముందు ఈ మైగ్రెంట్స్కి భారత సిటిజన్షిప్కి అప్లికేషన్ చేసుకోవడానికి మినిమం 11 years భారతదేశంలో గడపాల్సి ఉంటుంది. కానీ ఈ అమెండ్మెంట్ తర్వాత జస్ట్ 5 years ఇక్కడ ఉంటే చాలు, అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక చిక్కొచ్చింది. 1971 కంటే ముందు ఈస్ట్ పాకిస్తాన్, అదే ప్రస్తుత బంగ్లాదేశ్ నుండి కొన్ని లక్షల మంది హిందువులు ప్రాణభయంతో భారతదేశానికి తరలి వచ్చారు. వీరిలో చాలామంది అస్సాంలో సెటిల్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళందరూ ఇండియన్ సిటిజన్స్గా మారితే అస్సాంలో నివసిస్తున్నటువంటి ట్రైబల్స్ మైనారిటీస్గా మారుతారు. అందుకే ట్రైబల్స్ ఎక్కువగా ఉండే స్టేట్స్ని, అలాగే ఈస్ట్ ఇండియా స్టేట్స్ అన్నింటికీ కూడా ఈ అమెండ్మెంట్ నుండి ఎగ్జంప్షన్ ఇచ్చారు. ఇక్కడ ఎక్కడ కూడా భారతదేశంలోని ముస్లింలకు సంబంధించి అసలు ఎలాంటి అంశాన్ని చేర్చనే లేదు. అసలు సిఏఏకి ఇండియన్ ముస్లిమ్స్కి సంబంధమే లేదు. మరింకెందుకు కొంతమంది పనిగట్టుకొని భారత ముస్లింలలో భయభ్రాంత వాతావరణం నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నారు. వీరు తీసుకొస్తున్న వాదన వింటే నిజంగా చాలా కామెడీగా ఉంటుందండి. వీళ్ళు చెప్పేది ఏంటంటే అమెండ్మెంట్లో చేర్చిన ఆ గ్రూప్స్లో ముస్లిమ్స్ని ఎందుకు చేర్చలేదు అని. అరే బాబు, ముస్లిం కంట్రీస్లో మైనారిటీస్ పైన జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగానే మైనారిటీస్ ప్రొటెక్షన్ కోసం ఈ యాక్ట్ని తీసుకొచ్చారు. మెజారిటీగా ఉన్నటువంటి ముస్లింలను ఎందుకు చేరుస్తారు చెప్పండి? చేర్చొచ్చు. పాకిస్తాన్, బంగ్లాదేశ్లను అఖండ భారత్లో కలిపేయండి, అప్పుడు అసలు ఈ యాక్ట్ అవసరమే ఉండదు. ఏదైనా మాట్లాడితే తలాతోక ఉండాలి. అలాగే మరో కొత్త వాదన తీసుకొస్తున్నారు, సౌత్ ఇండియా థియరీ. అంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లను మాత్రమే ఎందుకు చేర్చారు, శ్రీలంకను ఎందుకు చేర్చలేదు, అక్కడ నుండి మైగ్రెంట్స్కి ఎందుకు ఈ సిటిజన్షిప్ యాక్ట్ అమల్లోకి తేవట్లేదు అని. అది జవహర్లాల్ నెహ్రూ గారిని అడగాలి. ఇప్పుడున్న గవర్నమెంట్ని అడిగితే ఎలా? 1955లో ఆ 3 దేశాలని మెన్షన్ చేశారు. ఆ యాక్ట్లో ఇప్పుడు జస్ట్ ఒక అమెండ్మెంట్ చేర్చారు అంతే. ఎలాగైనా చేసి ఒక కొత్త వివాదానికి తెరలేపాలి. ఇదే మెయిన్ ఎజెండా వీళ్ళది. అందుకోసం తప్పుడు ప్రచారాలు పుట్టిస్తారు. అందుకే ఒక విషయం పైన ఫుల్ క్లారిటీ ఉంటే ఎలాంటి తప్పుడు ప్రచారాలు మనల్ని ఏమీ ప్రభావితం చేయలేవు. ఐ హోప్ ఈ వీడియో చూశాక ఫుల్ క్లారిటీ వచ్చిందనే భావిస్తున్నాను. మీ శ్రేయోభిలాషులకు కూడా ఈ వీడియోను షేర్ చేసి అబద్ధం గడప తొక్కక ముందే నిజాలను చేరవేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే రియల్ మిస్టరీస్ ఛానల్కి మానిటైజేషన్ తీసేయడంతో తప్పనిసరి ఈ ఛానల్లో వీడియోస్ చేయాల్సి వస్తుందని గమనించగలరు. ఈ ప్రశాంత్ భారత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇది వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్. జై హింద్. వందే మాతరం.